ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్కి ఆయన రావడం, పొద్దునొక సబ్స్టేషన్ ఉండింది, మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టిట్యున్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకి, అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మొదట మన లోకేష్ బాబు యువగళంతో ర్యాలీతో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో తెలియని రోజుల్లో ఎంతోమంది యువకులు అసలు ఎక్కడున్నామో, మన చదువులు ఎట్టుపోతున్నాయో, మన ఉద్యోగాలు ఎట్టుపోతున్నాయో, అమరావతి ఏమవుతుందో, మనకి అసలు ఒక రాజధాని ఉంటుందో లేదో తెలియని రోజుల్లో ఒకవైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు గ్రావెల్, ఇటువంటి అన్నీ దోచేస్తున్న టైంలో ఈ రాష్ట్రానికి తేవాలని, పేద ప్రజలకి అండగా నిలవాలని ఆలోచించిన ఒక యువ నాయకుడి ఆలోచనే ఈ యువగళం పాదయాత్ర. అది 2023లో జనవరి 27 ఒక చారిత్రాత్మక ఉద్యమానికి తెరలేపడం జరిగింది. ఆనాటి పరిస్థితి లోకేష్ బాబు ముందుకి అడుగు వేసి నేనున్నాను మీకు అంటూ ప్రతి పేదవాడికి ధైర్యం చెబుతూ ముందుకి నడిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని 3132 కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా చేశారు. ఆ యాత్ర ప్రతిఫలమే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, ఎన్నో రకాలుగా ఆర్థికంగా అస్తవ్యస్తమైన మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకుంటూ పేద ప్రజలకి ఏమి అవసరమో, ఏ టైంలో ఏది అవసరమో, మనకి ఏవైతే ప్రామిస్ చేశారో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తూ మీ అందరికీ నేనున్నాను అంటూ మీ పక్కన నిలబడడం జరిగింది. అటువంటి యువ నాయకుడైన మన లోకేష్ బాబు ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొచ్చి, అలాగే విద్యార్థి దశ నుంచి ఐటీ మినిస్టర్గా యువతకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మనం ఏ రకంగా అయితే అందరికీ మాట ఇచ్చామో ఆ రకంగా ఈరోజు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, ముఖ్యంగా ఎంపీ గారు, సీఎం గారు, లోకేష్ బాబు గారు అందరితో కలిసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నాం, యువతకు అండగా ఉంటాం, ఉపాధి కల్పిస్తామని. అలాగే కిసాన్ సెజ్లో ఈరోజు కదలిక వచ్చింది, ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మన యువ నాయకుల్ని మనం అందరం కూడా ఆయన వెన్నంటి పోరాడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి మనం ఇక్కడ ముందుగా యువగళంతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఎంతోమంది రైతుల కళ అని చెప్పి నేను ఇందాకే చెప్పడం జరిగింది. మనం అడగంగానే మాకు అధికారంలోకి మనం వచ్చిన తర్వాత మనం అడగంగానే మనకి 2 సబ్స్టేషన్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు మనది ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ లేకుండా అని చెప్పి. అదే కాకుండా ఆక్వా రైతులు ఎక్కువగా ఉన్న ఈ
ప్రాంతం ఈ సబ్ స్టేషన్ వాళ్ళకి ఎంతో అవసరం. ఈరోజు ఇంకా కూడా మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ సబ్ స్టేషన్లు కావాలో అవన్నీ కూడా ఆయన మాట్లాడి వాటిల్ని మనకి శాంక్షన్ చేసే వీలు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.